హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది పెద్ది సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి వారం రోజులు పూర్తయింది భయ్య. సో ఈ వారం రోజులు పూర్తయిన తర్వాత అసలు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్లో టాప్ 5 మూవీస్ ఏమున్నాయనే విషయాన్ని చూస్తే పెద్ది అందులో టాప్ 4లో ఉంది. చూడండి, మిక్సెడ్ టాక్తో బుచ్చిబాబు లాంటి రెండో డైరెక్టర్తో, అదే ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్లతో ఎవరైనా సరే ఫస్ట్ వీక్లోని కానీ డే 1 కానీ రికార్డులు పెడతారు. కానీ రెండో సినిమా డైరెక్టర్తో ఈ రేంజ్ లెక్కలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు డే 1 నుంచి ఫస్ట్ వీక్ విషయానికి వచ్చేసరికి ఓవరాల్గా పెద్ది అనే సినిమా టాప్ 4లో ఉంది. టాప్ 1లో RRR తెలుగు రాష్ట్రాల్లో డే 1 టు డే 7 వరకు ఉన్న కలెక్షన్ ప్రకారం చెప్తున్నాను. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టాప్ 4లో ఉన్న సినిమాలు ఇవే. 1 RRR, 2 పుష్ప 2, 3 పెద్ది, 4 సలార్. చూడండి పెద్దిగాడు రేంజ్ ఎలా ఉందో. కావాలని పన్నుగట్టుకొని ఎంతమంది నెగిటివిటీస్ స్ప్రెడ్ చేసినా సరే కామన్ ఆడియన్ అనేవాడు ఉంటాడు చూడండి, అది పెద్ది అనే సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే పట్టాభిషేకం చేశారని చెప్పచ్చు. లిటరలీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది చెప్తే అదే నిజం అనుకుని చాలామంది ఉన్న ఇలాంటి టైంలో కేవలం ఒక మౌత్ టాక్తోనే నడిచిన సినిమా మాత్రం పెద్ది భయ్య. ఇదేదో నేను ఊరికే చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ లెక్కలతో సహా వచ్చాను. ఈరోజు టాప్ 4లో పెద్ది ఉండడం అనేది తెలుగు రాష్ట్రాల్లో మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆంధ్ర సైడ్ అయితే సినిమా చాలా పెద్ద రికార్డు పెట్టింది. అంటే ఆంధ్రాలో ఏకంగా పుష్ప 2 రికార్డుని కొట్టే రేంజ్కి వెళ్ళింది భయ్య. ఎందుకు చెప్తున్నా అంటే ఇది సీక్వెల్తో వచ్చిన హైప్ కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్లో పెద్ద డైరెక్టర్ కాదు, కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి మీద జరిగిన బిజినెస్, రామ్ చరణ్ అనే వ్యక్తి మీద జరిగిన ఈ యొక్క మొత్తం ఎంటైర్ కలెక్షన్ సునామీ ఇది. జస్ట్ రెండో సినిమా డైరెక్టర్ని వేసుకుని వచ్చి ఒక రస్ట్ లుక్లో ఈ రేంజ్ కలెక్షన్లు అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆల్ టైమ్ రికార్డ్ అంట. ఇక నుంచి ఉత్తరాంధ్ర ఏరియాస్కి వచ్చేసరికి రామ్ చరణ్ అంటే ఇప్పుడు రాజమౌళి గారి రికార్డ్స్ ఎలా చెప్తారో రామ్ చరణ్ రికార్డ్స్ ఎలా చెప్పాల్సి వద్దట. అంటే ఆల్రెడీ ఒక ₹1 కోటి వరకు లాభాలు ఉన్నాయంట ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్. సో ఈ లెక్కలన్నీ చూస్తుంటే పెద్ది అనే సినిమా ఆల్మోస్ట్ 88% రికవరీ కొట్టింది. ఇంకొక 15 కోట్లు 14 కోట్లు అని చెప్తున్నారు. ఇది కొడితే బ్రేక్ ఈవెన్ అంటే సినిమా హిట్. దీనికి మించి లాభాల్లోకి వెళ్తే సూపర్ హిట్. ఇది కదా భయ్య సక్సెస్ అంటే. అంటే ఎస్, ఒక యునానిమస్ టాక్తో ఎవరైనా కొడతాడు, కానీ మిక్సెడ్ టాక్తో కేవలం ప్రేక్షకుల ఆదరణతోనే ఏదో ఇష్టం వచ్చిన నెంబర్లు పోస్టర్ మీద వేసుకోవడం అలాంటివి ఏవీ లేకుండా, యాక్చువల్గా అయితే ఇప్పటికే వేరే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా సరే, ఏ హీరో అయినా, మళ్ళీ చెప్తున్నా చాలామంది హీరోలు ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, కానీ క్లియర్గా చెప్పేస్తున్నా 500 కోట్ల పోస్టర్ ఎప్పుడు పడిపోద్ది. కానీ పెద్ది అని ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే భయ్య మనకి గేమ్ చేంజర్ విషయంలో కూడా అలాగే మొదటి రోజు 180 కోట్లు 190 కోట్లు ఒక పోస్టర్ వదిలేరు, విపరీతమైన ట్రోలింగ్ అయింది. కానీ పెద్ది సినిమా విషయానికి వస్తే చాలా జెన్యున్గా వెళ్ళారు. చాలా అంటే ఆ టాక్ కూడా చాలా జెన్యున్గా స్ప్రెడ్ అయింది భయ్య. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒక ఇంకా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమాని వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టాప్ 4లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా ఎంత కొట్టిందని చూస్తే లెక్కల ప్రకారం మనం ఇప్పుడు RRR సినిమా 188 కోట్లు. అది నేను చెప్తున్న లెక్కలు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్లో కొట్టిన కలెక్షన్ల గురించి చెప్తున్నా. RRR వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది, అది 188 కోట్లతో. నెక్స్ట్ పుష్ప 2 162 కోట్లు, కల్కి 135 కోట్లు, పెద్ది అనే సినిమా 130 నుంచి 128 నుంచి 130 కోట్లు కొట్టచ్చు. ఆల్మోస్ట్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అంటే ఈ బ్యాటింగ్ ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ గారి అభిమానులు మీరు మామూలు డ్యూటీ చేయలేదు భయ్య. మీరు ఇంకా ఒక వర్గానికి మొత్తంగా అడ్డుగా నిలబడిపోయారు. దానికి తోడు ఒక మంచి సినిమాని ఎవడూ కూడా ఎప్పుడు ఆపలేడు అని ప్రూవ్ చేసిన సినిమా పెద్ది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, మన జగపతి బాబు గారి పెర్ఫార్మెన్స్ కానీ, టు బీ ఫ్రాంక్ జగపతి బాబు అనే వ్యక్తి తెలుగుడు అయిపోయాడు, కానీ ఏ మలయాళం కూడా తమిళోడు అయ్యి ఉంటే ఆ క్యారెక్టర్ కానీ చేసి ఉంటే ఏంట్రా అలా చేశారు, చించేశారు, గించేశారు అని వేరే లెవెల్లో మాట్లాడుకుని. దానికి తోడు బుచ్చిబాబు ఆ ట్రైలర్ కట్ అంటే ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే ట్రైలర్ కొద్దిగా హెవీగా కట్ చేసి ఉంటే ఇంకా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి ఏమంటున్నారు, కానీ చాలా హానెస్ట్గా అటెంప్ట్ చేశారు. నేను ఒక కథ చెప్పబోతున్నా, ఇదే కథ అని చెప్పి ట్రైలర్లోనే చెప్పాడు. అంతేగాని ఎలివేషన్స్ చేసి ఏది మోసం చేయాలనుకోలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ పెద్దిగాడి ఊచకోట ఏ రేంజ్లోకి వెళ్ళి ఆగుతుంది అంటే నాకు తెలిసి శనివారం ఆదివారం ఇంకా ఆల్మోస్ట్ ఈ రోజు కూడా 8 రోజుల తర్వాత కూడా గంటకి 5 నుంచి 6 వేల టికెట్లు తెగుతున్నాయంటే ఓన్లీ బుక్ మై షో మాత్రమే చెప్తున్నాను నేను. డిస్ట్రిక్ట్ ట్యాబ్ కూడా టచ్ చేయట్లేదు.
ఒకసారి ఊహించుకోండి బ్యాటింగ్ ఎలా ఉందో. అది కూడా సెలవులు కావు, స్కూల్స్ ఓపెనింగ్స్ అవుతున్నాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఒక ఫెస్టివల్ సీజన్ కాదు, ఒక సీక్వెల్ హైప్ కాదు, ఏది లేకుండా ప్యూర్‌గా ఒక ఆర్గానిక్ టాక్‌తో, ఆర్గానిక్‌గా ఒక మౌత్ పబ్లిసిటీతో వెళ్తున్న సినిమా 'పెద్ది'. సో, ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు మాట్లాడుకుంటాను. నాకు తెలిసి ఈ వీకెండ్ అయ్యేసరికి సినిమా ఆల్మోస్ట్ లాభాల్లోకెళ్ళి, అంటే మూతబడిపోతున్న సినిమాలు, మూతబడిపోతున్న థియేటర్ల టైంలో చాలా వరకు చాలామంది సినిమా బిజినెస్‌ని కూడా వదులుకొని వేరే వేరే వెళ్ళిపోతున్న టైంలో 'పెద్ది' అనే సినిమా మాత్రం సినీ ఇండస్ట్రీకే కాదు, చాలామందికి ఒక ఊపిరైతే ఇచ్చింది భయ్యా.